పెద్దోళ్ళైనా కావచ్చు, ఎంత చిన్నోళ్ళైనా కావచ్చు, సమాజానికి ఉపయోగపడే మాటలు మాత్రమే మాట్లాడండి. సమాజానికి ఏవి అవసరమో అవే మాట్లాడండి. ఆడ స్త్రీలను మీ ఇంట్లో మీ అమ్మ అని ఎలా భావిస్తారో, మీ చెల్లిని ఎలా భావిస్తారో, మీ అక్కని ఎలా భావిస్తారో, మీ భార్యని ఎంత సాంప్రదాయంగా మీరు చూడాలనుకుంటున్నారో, పరాగి స్త్రీని కూడా అలాగే చూడాలనుకోండి. అట్లా చూడాలా అనుకోకుండా ఉండే మనస్తత్వాలు ఎందుకండి? మీ బ్రతుకుదేరు కోసం, మీరు బ్రతకడానికి కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి కోసము, మీరు చేసే ఒక పనులలో సక్సెస్ఫుల్ రావడం కోసము ఒక స్త్రీని ఇట్లా సపోర్ట్ చేస్తారా? మీరు ఒక స్త్రీని ఈ విధంగా సపోర్ట్ చేస్తారా? ఇట్లా ఈ రకంగా భారతీయ సంస్కృతి, భారతీయ కల్చర్ అది కాదు కదా. మరి ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఎట్లా ఉండాలని మీరు చెప్తున్నారు? ఇది కరెక్ట్ కాదు, ఇది మానాలి, ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇట్లా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా సపోర్ట్ చేస్తున్నారంటే మీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది మీ క్యారెక్టర్ ఏంటో. దయచేసి క్యారెక్టర్ బట్టలలోనే ఉంటుంది అంటే 100% బట్టలలోనే ఉంటుంది మన క్యారెక్టరు. మంచి స్త్రీ ఎప్పుడు మంచి కుటుంబంలో నుండి వచ్చి, కుటుంబాలు మంచిగా ఉంటాయి. కుటుంబాల గురించి మాట్లాడకూడదు. పేరెంట్స్ మంచోళ్ళే ఉంటారు, వెనకాల ఉన్న వాళ్ళు మంచోళ్ళే ఉంటారు. కానీ మనం పుట్టిన తర్వాత మనం ఎట్లా ఉండాలి, మనం ఏ రకంగా మనం ముందుకు నడవాలనేది ఆలోచించాలి. కంపల్సరీ 100% మంచి స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా బట్టలు వేసుకోవాలని చూస్తుంది తప్ప, శివాజీ గారు అన్నట్టు నేను అంటున్న సామాన్లు బయట పెట్టుకోవాలని అనుకోదు. పెద్దోళ్ళైనా కావచ్చు, ఎంత చిన్నోళ్ళైనా కావచ్చు, సమాజానికి ఉపయోగపడే మాటలు మాత్రమే మాట్లాడండి. సమాజానికి ఏవి అవసరమో అవే మాట్లాడండి. ఆడ స్త్రీలను మీ ఇంట్లో మీ అమ్మ అని ఎలా భావిస్తారో, మీ చెల్లిని ఎలా భావిస్తారో, మీ అక్కని ఎలా భావిస్తారో, మీ భార్యని ఎంత సాంప్రదాయంగా మీరు చూడాలనుకుంటున్నారో, పరాగి స్త్రీని కూడా అలాగే చూడాలనుకోండి. అట్లా చూడాలా అనుకోకుండా ఉండే మనస్తత్వాలు ఎందుకండి? మీ బ్రతుకుదేరు కోసం, మీరు బ్రతకడానికి కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి కోసము, మీరు చేసే ఒక పనులలో సక్సెస్ఫుల్ రావడం కోసము ఒక స్త్రీని ఇట్లా సపోర్ట్ చేస్తారా? మీరు ఒక స్త్రీని ఈ విధంగా సపోర్ట్ చేస్తారా? ఇట్లా ఈ రకంగా భారతీయ సంస్కృతి, భారతీయ కల్చర్ అది కాదు కదా. మరి ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఎట్లా ఉండాలని మీరు చెప్తున్నారు? ఇది కరెక్ట్ కాదు, ఇది మానాలి, ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇట్లా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా సపోర్ట్ చేస్తున్నారంటే మీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది మీ క్యారెక్టర్ ఏంటో. దయచేసి క్యారెక్టర్ బట్టలలోనే ఉంటుంది అంటే 100% బట్టలలోనే ఉంటుంది మన క్యారెక్టరు. మంచి స్త్రీ ఎప్పుడు మంచి కుటుంబంలో నుండి వచ్చి, కుటుంబాలు మంచిగా ఉంటాయి. కుటుంబాల గురించి మాట్లాడకూడదు. పేరెంట్స్ మంచోళ్ళే ఉంటారు, వెనకాల ఉన్న వాళ్ళు మంచోళ్ళే ఉంటారు. కానీ మనం పుట్టిన తర్వాత మనం ఎట్లా ఉండాలి, మనం ఏ రకంగా మనం ముందుకు నడవాలనేది ఆలోచించాలి. కంపల్సరీ 100% మంచి స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా బట్టలు వేసుకోవాలని చూస్తుంది తప్ప, శివాజీ గారు అన్నట్టు నేను అంటున్న సామాన్లు బయట పెట్టుకోవాలని అనుకోదు.